హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేను ఈరోజు అరిసెల కోసం పాకం పడుతున్నా అండి. అది కూడా 2 కప్పుల బియ్యపిండికి 1 కప్పు బెల్లం వేసే కొలతలో ఏస్తున్నాను. నేను 1:30 కప్పు తీసుకున్నాననమాట. అంటే 1:15 కప్పు బెల్లం తీసుకొని దాంట్లో కొన్ని కొన్ని నీళ్లు పోసి ఇలా ఆహ్, తీగ పాకం కాకుండా గట్టి పాకం వచ్చే వరకు ఉంచుకున్నాననమాట. ఇలా జెల్లీలాగా వచ్చి కాసేపు అయిన తర్వాత గట్టిగా అయిందనుకోండి, అంటే గట్టంగానే సౌండ్ వచ్చేంత వరకు ఉంచుకొని చూసుకోవాలి. ఇది చాలా త్వరగా వస్తుందనమాట పాకము. లేట్ చేయదు. ఎందుకంటే మనం నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి లేట్‌గా వస్తుంది పాకము. కొన్ని నీళ్ళేస్తే త్వరగా వచ్చేస్తుందనమాట. పెద్ద రిస్క్ ఉండదు. కాకపోతే దాని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా ముద్దపాకం వచ్చేస్తుంది. ముద్దపాకం వచ్చగానే కాసేపు చేతిలో పట్టుకొని ఇలా ఆహ్, కొట్టేస్తే టంగన వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ పాకం అనమాట. ఇలా ప్లేట్ తీసుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని చూస్తే కరెక్ట్‌గా తెలుస్తుందండి. లేదా గిన్నెలో చూస్తే తెలీదు. లేదా వెడల్పాటి గిన్నెలో చూస్తే బాగా తెలుస్తుంది. తర్వాత ఇది కరెక్ట్‌గా వచ్చేసిందనమాట పాకం. ఇప్పుడు మనం బాగా పిండి వేసుకుంటూ కలపాలి. అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేయకుండా కాదండి. వెంటనే పిండి వేసుకుంటూ కలిపేయాలి. ఈ పిండి నేను గిర్నీకి పట్టించుకొస్తాననమాట. బియ్యం బాగా ఒక రోజంతా నానబెట్టి, నైట్ కూడా నానబెట్టి, దాదాపు 18 అవర్స్ అలా నానబెట్టి ఉంటాను. అప్పుడు ఇదంతా పిండి వెంటనే నీళ్ళన్నీ వడగట్టేసుకొని ఆ బియ్యంని నేను ఆ జిన్నుకు పట్టించాననమాట. తడి బియ్యము, తడి పిండి. నేను అవన్నీ చూపించలేదు. ఎందుకంటే నాకే డౌట్ అవి వస్తుందా లేదా అన్న ఉద్దేశంతో నేను ఈ పాకము నిన్నే నైట్ చేసి పెట్టాను. రేపు పండగ కదా, రేపు చేసేద్దామని ఇవన్నీ నేను భోగి రోజు చేశాననమాట. ముందు రోజు చేయలేదు. ఇదేమో భోగి రోజే అనమాట. పాకమేమో భోగి కంటే ముందు రోజు నైట్ పార్టీ పెట్టాను. తర్వాత ఇది వచ్చేసి బియ్యపిండి ప్లస్ శనగపిండి. అంటే బియ్యము 2 కప్పులైతే శనగలు 1 కప్ అనమాట, శనగపప్పు. వేసి కొన్ని పుట్నాలు కూడా వేసి పట్టించుకొని వచ్చానమాట. అది గిన్నె పట్టించుకొని వచ్చాను. తర్వాత ఆ పిండిలో నేను కొంచెం కారం, కొంచెం ఉప్పు, అంటే మన రుచికి తగినంత ఉప్పు, తర్వాత ఉంటుంది కదా వాము, అది కూడా వేసి, తర్వాత కొద్దిగా నూనె తీసుకొని అది బాగా వేడి చేసిన తర్వాత ఆఫ్ చేసి స్టవ్ అందులో ఇంగువ వేసి కాస్త మరిగిన తర్వాత దించేసిన తర్వాతలేండి, కాస్త అది మరిగిపోతుంది కదా వేడి వేడి నూనెలో. అప్పుడు అది కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. అవి కూడా చల్ల నీళ్ళే వేసుకోవాలి. మనం అదే పిండి ఎలా కలుపుతామండి మామూలుగా మురుకులకు, ఇంకా అవి ఉంటాయి కదా అప్పాలు, వాటికి ఎలా కలుపుతామో అలాగే జస్ట్ ఇలా మనం నొక్కితే మన చేతికి అంటకుండా ఉంటే అది పర్ఫెక్ట్ పిండి అనమాట. కలిపి అక్కడ పెట్టేశాను. ఈలోపు మనం నిన్న పాకు పట్టేసుకున్నాం కదా, అదే పిండి నేను ఈరోజు అరిసెలు నొక్కుతున్నానమాట. ఇది నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈరోజు మార్నింగ్ తీసి బయట పెట్టేశానమాట. అప్పుడు బాగా చల్లగా, అంటే కూలింగ్ అంతా తగ్గిపోతుంది కదా, ఇప్పుడు చేయడానికి బాగుంటుందని. ఇది కూడా నైట్ అంటే ఈవినింగ్ 4:35కి అలా స్టార్ట్ చేసి ఉంటాను. అప్పుడు స్టార్ట్ చేస్తే నేను ఒక్కదాన్నే ఏం చేయలేదండి. నేను ఒక్కదాన్ని అయితే అస్సలు చేయలేను ఇన్ని వంటలు. మా కూతురు, మా వారు అందరూ నాకు హెల్ప్ చేశారనమాట. ఈ అరిసెలు నొక్కిందేమో మా కూతురు. ఆమె నొక్కిస్తుంది, నేను కాలుస్తూ ఉన్నానమాట. ఈ ఒక్కటేమో నేను మీకోసం చేసి చూపించాను, ఎలా చేస్తానో మీకు తెలియాలని. అందరికీ వచ్చే ఉంటుంది వంట. నేను మాత్రం ఫస్ట్ టైం చేశాను అరిసెలు. ఇంకా మురుకులు, అప్పాలు, ఇంకా మీకు ఆల్రెడీ నేను అవి గారెలు కూడా చేసి చూపించాను కదా. గారెలు అంటే అవి దీపావళి రోజు చేస్తారు కదా మా ఊర్లో. ఆ వీడియో నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అరిసెలు చేయడము చాలా ప్రాసెస్ అండి. చేయడము అంటే పాకం పట్టడం ఒక ప్రాసెస్ అవుతే, ఇలా వీటిలో చేస్తూ మళ్ళీ అవి తీస్తూ నూనె నొక్కడం కూడా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. వీటికి ఇద్దరు ఉంటే బాగా చేయొచ్చు, ఒక్కరితో అయితే చాలా కష్టం.
ఇలా నేను ఒక్కొక్కటి వేస్తున్నాను. ఎందుకంటే నాకు 2, 3 వేస్తే అవి తీసి నొక్కేలోగా మిగతావన్నీ మాడిపోతున్నాయి అనమాట. నేను ఎంత మీడియంగా పెట్టి వేయించినా సరే మాడిపోతుంది ఇది నొక్కేలోగా. అందుకని నేను ఒక్కొక్కటే చేసి, అంటే ఒకవేళ తను నొక్కిచ్చినా సరే మా పెద్ద కూతురు నొక్కుతుంది అక్కడ. సో ఇవి మాత్రం మీకోసమే చేసి చూపిస్తున్నాను అంతే. నేను ఎలా చేస్తానో చెప్పడానికి, తనకు కూడా నేర్పించడానికి, అంటే మా కూతురికి కూడా నేర్పించడానికి చూపిస్తున్నాను అనమాట ఎలా చేయాలి అనేది. తనైతే అది ఉంటుంది కదా, అదే మనం అప్పాలు చేసుకుంటాం కదా, అది నొక్కేది, అంటే అప్పడాలది నొక్కుతాము, దానిపైన చిన్న చిన్న చపాతీలు నొక్కుతాం, పూరి ప్రెషర్ అంటుంది కదా. సో ఆ దాంట్లో చేసిందనమాట. నేను ఫస్ట్ టైం చేసినా సరే చాలా చాలా బాగా కుదిరాయండి. సో ఎంత బాగా కుదిరాయంటే అంత బాగా కుదిరాయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అరిసెలు చేయగలనని. ఎప్పుడు చూడు నాకు భయం వేసేది, అసలు నేను చేస్తానా, నాకు కుదురుతుందా కుదరదా అని డౌట్ ఉండేది. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చేశానన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ అవి అది అలా వేసి ఆ లోపు నేను ఇలా ఒత్తేసరికి అది కాస్త మాడిపోయినట్టు అవుతుందనమాట. ఫస్ట్ ఆయిల్లో వేయగానే ఆయిల్లో పెట్టి తర్వాత మీడియంగా పెడుతున్నాను. అప్పుడు అది ఈక్వల్గా కాలుతుంది కదా. వెంటనే వేస్తే నల్లగా అయిపోతుంది కింద, పైగా ఇలా తిప్పేసరికి అటుపక్క కాలక ఉంటుందనమాట. అందుకే కాస్త లేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం లేటే, కానీ తినేటప్పుడు మాత్రం ఈ కష్టమంతా మర్చిపోతాము, అంత టేస్ట్గా ఉంటాయి. సో వీటిపైన నేను కొన్ని అవి వేయాల్సింది గసగసాలు వేసాను, అవి కనపడలేదు కొన్ని చోట్ల కనపడాయి. అవి కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని ఉన్నందుకు నేను అన్నిటికీ వేయలేకపోయాను. సో మీరు కావాల్సిన గసగసాలు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి అరిసెల పైన. అలాగే నువ్వులు కూడా వేసుకో. నేను ఇన్ని కేజీలని ఏం చేయలేదండి, ఎందుకంటే నేను తడిపేటప్పుడు ఇన్ని గ్లాసులని లెక్క పెట్టుకున్నాను. దాదాపు 8 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. సో 8 గ్లాసుల బియ్యం కడిగి బాగా కడిగి నానపెట్టి తర్వాత అదే మనం తడి బియ్యమే పట్టిస్తాం కదా. సో తడి బియ్యం పట్టించుకొచ్చాము. తర్వాత నేను పట్టించిన తర్వాత ఇంకా ఈ 2 గిన్నెల బియ్యపిండి తీసుకున్నాను. కొంచెం పావు భాగం ఎక్కువ తీసుకున్నాను అనమాట. తర్వాత మిగతా పిండి అంతా మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా దోశలు కలుపుకోవచ్చు కదా ఆ పిండితో అన్నట్టుగా. మొత్తం అయితే నేను ట్రై చేయలేదు, ఎందుకంటే నేను ట్రై చేసేదే ఫస్ట్ టైము కాబట్టి కొంచెమే చేద్దామని ధైర్యం చేసి ఇంత చేశాను. కానీ చాలా ఎక్కువ చేశానండి. కిలో పిండికి పైగానే చేసింటాను అనుకుంటున్నాను. నేను ఇక్కడ బిళ్ళలు ఎందుకు చేస్తున్నా అంటే, సో మా పాపకు రావు ఎంత సైజులో చేయాలని. సో అందుకోసం తను చేయాలి కదా, తను ప్రెస్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో అన్ని బాల్స్ లాగా చేసి మళ్ళీ గిన్నెలు వేసాను అనమాట. నేను గిన్నెలు వేసి తప్పు చేశాను, ఎందుకంటే తాంబాలంలో వేయాల్సిందే. గిన్నెలు వేసినప్పుడు అవన్నీ ఫస్ట్ వేసేటప్పుడు బాగానే ఉన్నాయి, 4-5కి బాగానే ఉన్నాయి. తర్వాత మళ్ళీ తీసి చేసేటప్పటికంతా అవన్నీ అతుక్కుపోయాయి అనమాట. సో డబుల్ పని అయింది. అందుకని తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఉండలు చేసి మళ్ళీ పక్కన పెట్టాల్సి వచ్చింది. సో నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. తర్వాత ఈజీగా ఇలా పూరి ప్రెషర్లో ఒత్తుకొని తీసి పెడుతూ ఉంటే నాకు చాలా ఈజీ అయింది వీళ్ళు హెల్ప్ చేసినందుకు. సో మా పాప ఏమో అరిసెలు ఒత్తిచ్చింది అనమాట, పెద్ద కూతురు. తర్వాత ఇలా మనం ఇందాక తడిపి పెట్టేసుకున్నాం కదా, సో మురుకుల పిండి. సో మురుకులైనా చేసుకోవచ్చు, అప్పాలైనా చేసుకోవచ్చు, ఇంకా లేదైనా రిబ్బన్ పకోడీ అంటారు కదా, సో అది కూడా చేసుకోవచ్చు ఈ పిండితోనే. నేను చెప్పాను కదండి కొలతలు. 2 గ్లాసుల బియ్యంకి 1 గ్లాసు మినపప్పు తీసుకొని దాంట్లో 1 పిడికెడు కంటే ఎక్కువ కొన్ని తీసుకొని అవి పుట్నాలు ఉంటాయి కదా అవి తీసుకొని అవి వేసి నేను బాగా ఆరబెట్టి జిన్నుకు పట్టించాను అనమాట. ఆ పిండి ఇది. నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నేను చేస్తానే లేదో తెలియదండి అప్పుడప్పుడు. అందుకని ఆ వీడియో అన్నీ ఏం తీయలేదు. ఈరోజు మాత్రం అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి మేము హెల్ప్ చేస్తాము అంటే నేను సరే అందరూ హెల్ప్ చేస్తే చాలా త్వరగా అయిపోతుంది. గంటలు చేసే వంట నాకు ఈరోజు 1 గంటలోనే ఫినిష్ అయింది అనమాట. సో ఇది మాత్రం మీకోసమే నేను వేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అంటే మీకోసమే, ఇంకా మా పాప కోసం కూడా. సో తను కూడా ఒత్తుతా అంది ఫస్ట్, తర్వాత ఇంకా చాలాసేపు నిలబడింది కదా ఒత్తినడం వల్ల. సో తను చేయలేకపోయింది అనమాట, వీటిని ఇలా ఒత్తలేకపోయింది. అందుకని ఇంకా మా వారు వచ్చి హెల్ప్ చేశారు. సో ఆయనకేమో ఇవి ఇష్టం ఉండదన్నమాట, ఈ షేప్లో ఉండేది. అందుకని తను వేరే షేప్లో వేశారు. అవి ఎందుకు ఇష్టం ఉండదంటే అవి వేయడం చాలా కష్టము, చాలా టైం తీసుకుంటుంది కాబట్టి తనకి ఇష్టం వచ్చిన షేపులో పెద్దగా వేశారనమాట. అవి కూడా చూపిస్తాను, చూసేయండి.
ఇక్కడ ఈయన ఒత్తిస్తున్నారు కదా పెద్ద పెద్దగా అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి ఏమంటారంటే అవే చిన్నగా ఉండేటువంటివి ఒత్తారు. సో ఒక్కసారికి ఒక చుట్టూ వచ్చేలాగా ఒత్తారనమాట. సో చాలా త్వరగా అయింది ఇలా ఒత్తినందువల్ల కూడా. సో నాకైతే బాగా హెల్ప్ చేశారండి. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఎవరైనా సరే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా మేము పండగ రోజు, అది కూడా భోగి పండగ రోజు అనమాట. స్టిల్ మేము ఇప్పటి వరకు కూడా ఊరికి వెళ్తామని అస్సలు అనుకోలేదు. సో అనుకోనందుకే మేము హ్యాపీగా వంటలన్నీ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి వంటలు చేసేసామండి, పిండి వంటలు ఈరోజు. సో 2-3 రకాల పిండి వంటలు చేసాము. అదేంటంటే ఈ చక్రాల్లోనే 2 రకాల చక్రాలు చేసాము. తర్వాత ఉంటాయి కదా ఇవి వడియాలు, అదే సొండిగలు అంటాం మేము. ఆ సొండిగలు కూడా వేయించేసాను అనమాట పనిలో పని. ఎందుకంటే ఈ హాలిడేస్లో ప్రతిదానికి చారులోకి పప్పులోకి వీళ్ళకి ఇవే కావాలన్నమాట. సో అందుకని ఇవి కూడా వేయించేస్తే ఒక పని అయిపోతుందని అన్నీ వేయించేసాము. కానీ చాలా త్వరగా అయింది. అస్సలు అనుకోకుండా ఫ్యామిలీ అంతా కలిపి ఎన్ని వంటలు చేసాము చూడండి. అరసలు అయితే బీభత్సంగా నచ్చేసాయి నాకు. చాలా చాలా బాగా కుదిరాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇవన్నీ చేశానంటే అది అరసలు. సో పాకం పట్టడమే పెద్ద పని అనమాట. సో అది కూడా నేను చేశాను. అది గొప్పగా ఫీల్ అవుతున్నాను అనమాట అంతే. ఎందుకంటే ఏదైనా రాని వంట, కష్టమైన వంట చేస్తే ఆ ఫీలే వేరు కదా. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.